హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈ వారం ఒక పిశాచానికి సంబంధించిన కథతో నేను మీ ముందుకు వచ్చాను. హారర్ జానర్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కదా, అందుకనే పిశాచాలకు సంబంధించిన కథే నేను కూడా తీసుకొచ్చాను. మరి కథలోని పిశాచం ఎవరు, ఆ కథ ఎలా మలుపులు తిరిగింది చూద్దామా? ఫిబ్రవరి 1993లో ప్రచురితమైన ఈ కథ పేరు పెరట్లో పిశాచం. మరి ఎవరి పెరట్లో ఈ పిశాచం ఉందో, దానివల్ల ఏం జరిగిందో చూసే ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగనగనగా ఒక చిట్టడవిలో వందలాది పిశాచాలు ఉండేవి. అందులో ఎన్నో తల్లి పిశాచాలు, పిల్ల పిశాచాలు కూడా ఉండేవి. అయితే ఒకరోజు ఒక పిల్ల పిశాచాన్ని ఒక తల్లి పిశాచం తిట్టింది. దాంతో దానికి కోపం వచ్చింది. అది అడవి వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్న దానికి ఒక ఇంట్లో పెరట్లోని వేప చెట్టు బాగా నచ్చింది. చక్కగా దాని మీదకి వెళ్ళి అది కూర్చుంది. ఆ ఇల్లు ఒక పేద రైతు పేరయ్యది. అతనికి 3 కూతుర్లు. పెద్ద కూతురికి పెళ్ళయింది. ఆమె పేరు లక్ష్మి. అత్తవారు మాటిమాటికి డబ్బు తెమ్మని తనను హింసించేవారు. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని ఇంట్లోంచి తరిమేశారు. లక్ష్మి ఏడ్చుకుంటూ పుట్టింటికి వచ్చింది. తనకింకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. పేరయ్య పెద్ద కూతురు పెళ్లి చేయడానికే నానా ఇబ్బందులు పడ్డాడు. అప్పటి అప్పే ఇంకా తీరలేదు. అతను మిగతా వాళ్ళ పెళ్లిళ్ళు ఏం చేయగలడు? అయినప్పటికీ మిగిలిన ఇల్లు అమ్మేసి లక్ష్మికి 1000 వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలి అనుకున్నాడు. కానీ లక్ష్మి అందుకు ఒప్పుకోలేదు. నాన్న, నా అత్తమామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసం ఇల్లు అమ్ముకొని ఉన్న ఆశ్రయం పోగొట్టుకోకు. రేపు చెల్లెళ్ళ పెళ్లి ఎలా చేస్తావు? మా అత్తవారింటి సంగతి నువ్వు నేను కూడా మర్చిపోదాం. నేను మీతోనే కలిసి ఇక్కడే ఉండిపోతాను అన్నది. అమ్మా లక్ష్మి, నువ్వలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావమ్మా. మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య. ఇది విని లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ, పెళ్లి చేసుకొని అక్క ఎంత సుఖపడుతుందో మేము చూస్తున్నాంగా. మేం పెళ్లి చేసుకోం నాన్న, నీతోనే ఉండిపోతాం. మనం నలుగురం ఈ ఇంట్లోనే ఉందాం, కలో గంజో తాగి బతుకుదాం అన్నారు. పేరయ్యకు తన కూతుర్ల మాట విన్నాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తను తమాయించుకొని, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడి పెట్టరా ఏమిటి? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు మనము మారాలి లక్ష్మి. అన్నీ అవే సర్దుకుంటాయిలే. నువ్వు పెద్దల మాటను గౌరవించు. రేపు ఇల్లమ్మి నేను 1000 వరహాలు తీసుకొస్తాను. వెళ్ళి బుద్ధిగా అత్తవారింట్లో ఉండు. ఇక ఈ విషయంపై నాతో వాదించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన వల్ల తన తండ్రికి వచ్చిన ఇబ్బందులకు లక్ష్మి ఎంతో బాధపడింది. ఆ రాత్రంతా తనకు నిద్రే పట్టలేదు. ఆ ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేస్తే తన తండ్రికి ఆశ్రయం లేకుండా పోతుంది అని ఆమె బాధపడసాగింది. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తను చస్తే కానీ ఈ కష్టాలన్నీ తొలగిపోయి తన తండ్రి సుఖపడతాడని ఆమెకు అనిపించింది. పేరయ్య ఇంటి పెరట్లో వేప చెట్టే కాక ఒక పెద్ద నుయ్యి కూడా ఉంది. అందులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలనుకుంది. లక్ష్మి ఏడ్చుకుంటూ పెరట్లోకి వచ్చి బావి వద్దకు చేరుకుంది. ఒక్కసారి తల పైకెత్తి ఆకాశం వైపు చూసి దేవుడికి దండం పెట్టుకుంది. అంతే, ఆ వేప చెట్టు మీద ఉన్న పిల్ల పిశాచం తనను చూసి సహజమైన పిశాచ గుణం వల్ల లక్ష్మిని ఏడ్పించాలనుకుంది. ఒక్కసారిగా అది చెట్టు మీద నుంచి కిందికి దూకి తన పళ్ళన్నీ చూపిస్తూ వికృతంగా నవ్వింది. అంతే, లక్ష్మి హడలిపోయి కెవ్వున కేక పెట్టి ఇంట్లోకి పరుగులు తీసింది. ఇంటిని పాదిని నిద్రలేపింది. వాళ్ళు ఏం జరిగింది అని అడిగితే, అమ్మో పెరట్లో పిశాచం ఉంది నాన్న, పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి వణికిపోతూ. మన ఇంటి పెరట్లో పిశాచాలు ఏమిటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వెళ్ళి చూసొస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఇంట్లో మిగతా వాళ్ళెవ్వరూ వాడి వెంట రావడానికి సాహసించలేదు. పేరయ్య వెళ్లేసరికి పిల్ల పిశాచం అక్కడే ఉంది. లక్ష్మితో చేసినట్లుగానే పళ్ళు ఇకిలిస్తూ గట్టిగా నవ్వుతుంది. కానీ పేరయ్య దాన్ని చూసి ఏ మాత్రం చలించలేదు. ఏమిటే, ఒక్కదానివే వచ్చావా? ఇంకెవరూ రాలేదా? ఏం తోచక మమ్మల్ని నేర్పిస్తున్నావా ఏమిటి అన్నాడు ధైర్యంగా. పిల్ల పిశాచం వాడి ధైర్యానికి తెల్లబోయింది. ఇదేమిటి, వీడు నన్ను చూసి భయపడట్లేదు అనుకొని ఇంకా భయపెట్టించడానికి ప్రయత్నం చేసింది. కానీ పేరయ్యకు అసలు విషయం అర్థమైపోయింది.
అతను గుండె ధైర్యంతో అలాగే నుంచొని ఉన్నాడు. ఇక అతను భయపడేది లేదని అర్థమైపోయింది పిల్ల పిశాచానికి. అది పేరయ్య వద్దకు వచ్చి తన కథ అంతా చెప్పింది. అమ్మా, నువ్వు చేసింది తప్పు. వెంటనే అడవికి వెళ్ళు. నీ తల్లిని చూడు. అది నీ కోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా సరే తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో లేదు. తల్లి తిట్టినా కొట్టినా నీ కోపం రాకూడదమ్మా. అది నీ మంచి కోసమే అని గ్రహించు అని సర్ది చెప్పి పంపించేశారు. పిల్ల పిశాచం తన తల్లి వద్దకు వెళ్లేసరికి నిజంగానే తల్లి ఏడుస్తుంది. ఒక్కసారిగా పిల్ల పిశాచాన్ని గట్టిగా హత్తుకొని ఏడవసాగింది. పిల్ల పిశాచం ఆమె కన్నీళ్లు తుడిచి జరిగిందంతా చెప్పింది. నిన్ను మళ్ళీ నా దగ్గరికి పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా నేను ఏదైనా ఇవ్వాలి, పద అంటూ తల్లి పిశాచం పిల్ల పిశాచం ఇద్దరూ బయలుదేరి పేరయ్య ఇంటికి వచ్చారు. పిశాచాలు వెళ్లేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదు. నువ్వు చచ్చి మమ్మల్ని అందరినీ నవ్వుల పాలు చేద్దామనుకున్నావా? చచ్చి ఏం సాధిస్తావు అని గట్టిగా అరుస్తున్నాడు పేరయ్య. అదే సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుంది. పేరయ్య చేసిన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటానంది. అప్పుడే పేరయ్యకున్న కష్టాలు ఏమిటో అతని మాటల్లో పిశాచానికి అర్థమైంది. తాను ఒక్క క్షణంలో అడవికి వెళ్ళి ఒక మూటను తీసుకుని మళ్ళీ పేరయ్య ఇంటికి వచ్చింది. ఆ మూటను పేరయ్యకిస్తూ, ఇదిగో ఇందులో బంగారం ఉంది. నువ్వు చేసిన సహాయానికి ఇది ఒక చిన్న చిరుకానుక అనుకో. నీకే కష్టమున్నా ఒక్కసారి నన్ను తలుచుకో. నేను తప్పకుండా నీకు వచ్చి సహాయం చేయగలుగుతాను అని చెప్పింది. ఇదంతా చూసి పేరయ్య ఆశ్చర్యపోయాడు. అతను మూట విప్పి చూస్తే అందులో చాలా బంగారం ఉంది. అమ్మో, ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. నా జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు నేను సంపాదించేవాడిని కాదు. నీకు నేనే కాదు, మా కుటుంబం అంతా చాలా కృతజ్ఞులు అని చెప్పాడు. తల్లి పిశాచం చిరునవ్వుతో, నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఎంత పెద్దది. నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఎంతో పెద్దది కాదయ్యా. నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను తలుచుకో, నేను వచ్చి నీకు సహాయపడతాను అని చెప్పి పిల్ల పిశాచం తల్లి పిశాచం అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అప్పుడు పిల్ల పిశాచం కొంతసేపు పేరయ్య ఇంట్లో ఉంటానని, వాళ్ల పెరట్లో ఆడుకుంటానని అన్నది. అప్పుడు తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం జరగాలి, అపకారం కాదు. అలా నువ్వు అపకారం చేస్తే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు, గుర్తుంచుకో అని హెచ్చరించింది. కానీ ఈ పిల్ల పిశాచం వల్లనే నా కూతురు ప్రాణాలు దక్కాయమ్మా. లేదంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది. కొన్నాళ్ళు దీన్ని మాతోనే ఉండనివ్వు, ఏమీ పర్వాలేదు అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచం, ఇది నా మీదున్న కోపంతో నన్ను విడిచిపెట్టి వచ్చింది కాబట్టి మీకు మేలు చేసింది. కానీ మాలాంటి పిశాచాలు మంచి చేయాలనుకున్న ప్రతిసారి మంచి జరగదండి. మనుషులను ఏడిపించి వేధించాలన్నదే మా పిశాచాల బుద్ధి. అది ఎప్పటికైనా బయటపడుతుంది అని చెప్పింది. అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారం చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చేద్దాం, దీన్ని నా కూతురితో పాటు తన అత్తగారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధించుకుని తింటున్నారు. డబ్బు కావాలని పదే పదే ఏడిపిస్తున్నారు. అలా తనను వేధించినప్పుడెల్లా దీన్ని వాళ్ళను వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారము జరుగుతుంది. ఏమంటావు అన్నాడు. అప్పుడు పిల్ల పిశాచం, ఈ ఆలోచన చాలా బాగుంది. ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం ఎలాగో పోయింది. భయపడే వాళ్ళు ఉంటేనే కదా నా కాలక్షేపం అన్నది. తల్లి పిశాచం సంతోషంగా సరే అంది. ఇంకేముంది, పిల్ల పిశాచం లక్ష్మితో పాటు తన అత్తగారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరటి గోడను ఆనుకొని ఒక పెద్ద చింత చెట్టు ఉంది. అది ఆ చెట్టు మీదకు మకాం మార్చింది. లక్ష్మి అత్తమామలు మొరటి వాళ్ళు. మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి చాలా సంతోషించారు. కానీ క్రమంగా ఆమెను సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. వాళ్ల ధోరణి మళ్లీ మొదటికొచ్చింది. ఆమెను రకరకాల మాటలతో సాధించారు. రోజు వేధిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పిల్ల పిశాచం రాత్రి వేళ ఆ ఇంట్లోకి మెల్లగా ప్రవేశించేది. వస్తువులను చిందరవందరగా పడేయడం, రకరకాల కారుకూతలు కుయ్యడం, చింతకొమ్మలన్నీ విరిచి పెరట్లో పడేయడం, ఇలాంటి పనులు చేసేది. ఇవన్నీ చూసి లక్ష్మి అత్తగారు మామగారు బెదిరిపోయారు. జరుగుతున్న విడ్డూరాలన్నీ తీసుకెళ్లి పక్కింటి వాళ్లతో చెప్పారు. వాళ్ళంతా ఒకటే మాట అన్నారు, బహుశా నువ్వు కోడల్ని వేధించుకు తినడం ఏ పిశాచమో చూసుంటుంది. అది కూడా అత్తగారి ఆరళ్లకు బలైపోయిన పిశాచం అయి ఉండాలి. అందుకే నీలాంటి దానిపై పగ తీర్చుకుంటున్నాయి.
కాబట్టి ఇప్పటికైనా నీ కోడల్ని ప్రేమగా చూడడం నేర్చుకో, ఆమెను సూటిపోటి మాటలనడం మానే అని సలహా ఇచ్చారు. మొదట్లో అత్తగారు అదంతా పట్టించుకోకపోయినా ప్రతిరోజు రాత్రి ఇలాంటి సంఘటనలే జరగడంతో ఆమెకు బుద్ధి వచ్చింది. మెల్లగా ఆమె లక్ష్మిని తిట్టడం మానేసింది. మామగారు కూడా ఆమెను మాటలనడం మానేశారు. ఆ విధంగా లక్ష్మి జీవితం సుఖప్రదమైపోయింది. పిల్ల పిశాచం అలాగే కొంతకాలం అక్కడే ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు, వెళ్ళొస్తా లక్ష్మక్క, మీ అత్తవారి వంటి వాళ్ళు లేకపోతే మా పిశాచాలకు మనుషుల మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా, ఇలాంటి వాళ్ళ వల్లే మా కోరికలన్నీ తీరుతాయి, ఇందుకు వీళ్ళని మెచ్చుకోవాలి సుమా అంటూ నవ్వింది. లక్ష్మి కూడా తనతో పాటు నవ్వి తనను సాగనంపింది. పిల్ల పిశాచం పేరయ్య వద్దకు వచ్చి జరిగిన విషయమంతా చెప్పి లక్ష్మి కాపురం బాగుపడిందని, తనకు ఎప్పుడైనా ఎలాంటి కష్టమైనా వస్తే తన తల్లిని తప్పకుండా గుర్తు చేసుకోమని, తను వచ్చి సహాయం చేస్తుందని చెప్పింది. పేరయ్య పిల్ల పిశాచానికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మనుషులే ఒకరికి ఒకరు సహాయం చేయని ఈ రోజుల్లో ఒక పిశాచాని అయ్యుండి ఇంత చేశావు, నీ పుణ్యం ఊరికే పోదమ్మా అంటూ పేరయ్య మనస్ఫూర్తిగా పిల్ల పిశాచాన్ని ఆశీర్వదించాడు. చూశారు కదా, పేరయ్య అన్న మాటల్లో చాలా నిజముంది కదా. పిశాచమైనా సరే ఆ పిల్ల చేసిన పని మనుషులు ఎవరూ చేయట్లేదు ఈ కాలంలో కదా. ఒక మనిషిని సూటిపోటి మాటలతో వేధిస్తే ఎంత నరకంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు ఎవరిని సూటిపోటి మాటలు అనకండి. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని మన పెద్దవారు ఊరికే అనలేదు. మరి ఈ మంచి నీతివంతమైన కథకు ఒక లైక్ కొట్టండి, అందరితో దీన్ని షేర్ చేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.